శ్రీ సూర్యనారాయణ చల్లగుడు నాయన శుక్లా బరదరం విష్ణు శిశవర్ణం నెక్స్ట్ టార్గెట్ ఎవరో చూస్తావా? అయ్య బాబోయ్, దానికోసం వెయిటింగ్. చూపించండి మహాప్రభు. ఈ వెల్దీ బాయ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్రో? వీడి పేరు అమిత్ రాజ్వి. స్టేట్ లో డజన్ల కొద్ది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ నడిపిస్తున్న మెడికల్ మాఫియా కింగ్. అలాంటి వీడి వెనక్కి కూడా ఒక మాస్టర్ మైండ్ ఉన్నాడు. వాడి పేరే నాయక్ బాయ్. 1000 కోట్ల అవినీతి సామ్రాజ్యానికి అధిపతి. వాడి పేరు బయటికి రాకుండా కొంతమంది బినామీ పేర్ల మీద ఈ లావాదేవీలు నడిపిస్తుంటాడు. వాళ్ళల్లో ఈ అమిత్ రాజ్వి చాలా కీ పర్సన్. హలో సునో, నాయక్ బాయ్. మన మెడికల్ గోడౌన్ లో ఉన్న డబ్బు మొత్తం వెంటనే లిక్కర్ గోడౌన్ షిఫ్ట్ చేయి. ఠీకే? అలాగే నాయక్ బాయ్. కానీ ఇప్పటికిప్పుడు డబ్బులు ఎలా పంపించాలి? అన్నా చెప్పనా? వాడి మెడికల్ గోడౌన్ లో ఉన్న డబ్బుని లిక్కర్ గోడౌన్ లో పంపడానికి మనం ఇలా ట్రాక్ మీద కొలతలు కొలవడానికి ఏమన్నా లింక్ ఉందా బ్రో? నేను చెప్పే జాగ్రత్తగా విను. ప్రతి గురువారం పక్క ఊర్లో ఉన్న హాస్పిటల్స్ కి మెడిసిన్స్ ఈ గుడ్స్ ట్రైన్ లోనే పంపిస్తుంటాడు. నాయక్ బాయ్ ఇక్కడున్న డబ్బు మొత్తాన్ని లిక్కర్ గోడౌన్ పంపించమని ఫోన్ చేశాడు. నాయక్ డబ్బులు పంపించమనగానే వాడికి వచ్చే ఫస్ట్ ఐడియా ఇప్పుడు వచ్చే గుడ్స్ ట్రైన్. మన మెడిసిన్స్ తో పాటు డబ్బును కూడా గూడ్స్ ట్రైన్ లో పంపిస్తున్నారు. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ పట్టాల మీద వస్తుందన్నమాట. ట్రైన్ కరెక్ట్ గా 1:30కి సదాశివపేటకు వస్తుంది. లాస్ట్ బోగీలో ఉన్న డబ్బు మొత్తాన్ని దించి లిక్కర్ గోడౌన్ లో దాచిపెట్టండి. ఎగ్జాక్ట్లీ. ఆ వస్తున్న లక్ష్మీదేవిని నువ్వు ఆపాల్సింది ఇక్కడే. ఓహో, జాగ్రత్త. నాయక్ డబ్బు. సరేనా? రేయ్, గూడ్స్ ట్రైన్ ఎంతసేపట్లో వస్తుంది? 15 నిమిషాల్లో వస్తుంది. ఆడెవడో ట్రాక్ కట్టంగా ఉన్నాడు చూడు. స్వామి ట్రాక్టర్ ఆపు 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 ఆపు. అమ్మయ్య, మరి ఆపారండి. ఏంట్రా బుర్ర ఉందా నీకు? ట్రాక్ కట్టంగా ట్రాక్టర్ పెట్టేవేంట్రా? అంటే బుర్ర ఉంటే ఆగిపోయిన బట్టి స్టార్ట్ అవుద్దండి. అయ్యి బాబాయ్, మరి ఇప్పుడు ఎలాగా? ఎలాగంటే నాకు ఎలాగూ పని లేదు. మీరు ఓకే అంటే ఒక గంట సేపు చెట్టు కింద కూర్చొని ప్యాక్ ఆడుకుందాం. ఈలో పని అయిపోద్ది. ఎటకారంగా ఉందా? టైంకి వెళ్ళిపోతే డిపార్ట్మెంట్ మాతో ఆడుకుంటుంది ప్యాక. రారా మనం వెళ్ళి చూద్దాం. మీరు వెళ్ళండి సార్, ముక్కు పడిచాం. వెళ్ళండి. రే, ఇక్కడ డబ్బుతో పాటు మనుషులు కూడా ఉన్నారు. కొంచెం టైం పడుతుంది, మేనేజ్ చేయి. సరే, నేను ఎలాగోలా మేనేజ్ చేస్తా. తొందరగా కానీ అసలే టెన్షన్. ఏంట్రా, మనుషులు లేకపోతే డబ్బులు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? మనుషులు ఉన్నా కూడా తీసుకెళ్తా. ఇప్పుడు స్టార్ట్ చేయి. అబ్బే స్టార్ట్ అవ్వట్లేదండి.
ఆగితే అవుద్ది, ఆపితే ఎట్ట అవుద్ది? సార్ జోకర్ ప్యాక్ సార్ 2 ప్లీజ్. ఇది ఇలా అవదుగానే పద దోద్దాం. ఒరే నువ్వు క్లచ్చట్టుగా ప్యాక్ ఆడుకుందాం సార్. పదవయ్యా నువ్వు. నెట్టు నెట్టు నెట్టు. కుమ్ముతున్నట్టున్నాడు. కొట్టు నెట్టు కొట్టు నెట్టు. కొట్టురా సాధారణంగా కొట్టు. ఏయ్ నేను నెట్టు నెట్టు అంటే నువ్వు కొట్టు కొట్టు అంటావంటే. అదే సెల్ఫ్ కొట్టమంటున్నా సార్. ఓహో నెట్టు కొట్టు. కొట్టు. ఛే, ఇది ఇలా కదిలేటట్టు లేదయ్యా. పట్టండి సార్. దానికి అడ్డంగా బండి ఆపినారేంది? నేను ఎట్లా వెళ్ళాలి? అది తెలియక మేము ట్రైన్ ఆపి మరీ కూర్చున్నాం. ట్రాక్టర్ పాడవుద్ది. ఇదిగో నీ ట్రాక్టర్ వెళ్తే గానీ నా లారీ వెళ్ళదు, ఆ ట్రైన్ వెళ్ళదు. చిన్నగా ఇదిగో ట్రాక్టర్ పడుతాయి. ట్రాక్ మీద ట్రాక్టర్ జరిపేస్తున్నారు అని అయిందే. అమ్మయ్య గొడవ వదిలిపోయింది. ఇప్పుడు తీరిగా కూర్చుని ప్యాక్ అడుకో. నువ్వు పదరా, డిపార్ట్మెంట్ లేట్ అయితే మనకు ఫైన్ వేస్తారా? హలో, పదా. రారా. బ్రో ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. బ్రో వినపడుతుందా? ట్రైన్ వెళ్ళిపోతుంది బ్రో. డబ్బు సంఖ్య తర్వాత వెంటనే దిగిపో. వినపడుతుందా బ్రో? ట్రైన్ వెళ్ళిపోతుంది బ్రో. ట్రైన్ 15 నిమిషాలు వస్తుంది అన్నావు, ఇంకా రాలేదంటే. మీరు అన్ని కత్తులు పెట్టినా అది రావాల్సిన టైంకే వస్తుంది సార్. అదిగో వచ్చింది. భోగిని డిటైన్ చేసావంటే నువ్వు మామూలుడే కాదు. చెప్పు. అమిత్ భాయ్, లాస్ట్ బోగిలో డబ్బు లేదు. లేకపోవడం ఏంట్రా? సరిగ్గా చూడండి. సరిగ్గా చూసాను కాబట్టి ఫోన్ చేశాను. డబ్బు లేదు. ఇప్పుడు నాకు పడితే ఏం చెప్తావు? మేడం మన జాకీ కనపట్లేదు మేడం. ఒక పక్క రేస్ స్టార్ట్ అవబోతుంటే ఈ టైంలో జాకీ కనబడట్లేదంటే మై గాడ్. వెంటనే ఆల్టర్నేట్ జాకీని అరేంజ్ చేయండి. ఇప్పటికిప్పుడు ఆల్టర్నేట్ జాకీ అంటే కష్టం మేడం. అయితే ఇమ్మీడియట్లీ మన హార్స్ ని రేస్ నుంచి విత్డ్రా చేసేయండి. ఇప్పుడు కనుక రేస్ నుంచి విత్డ్రా అయితే డబుల్ ది అమౌంట్ పే చేయాలి మేడం. Where is 9? 9 number किधर गया? We are finished, madam. There comes Ryan!
ఇన్నాళ్ళ నుంచి గుర్రాన్ని నడుపుతున్నావు. ఏ రోజైనా గెలిపించావా? చూడరా మావాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నన్ను ఎలాంటి సిచ్యువేషన్ నుంచి సేవ్ చేశారో తెలుసా? ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ హెల్ప్. థ్యాంక్ యూ. తెలిసి చేసేది సహాయం, తెలుసుకొని చేస్తే ఇష్టం. టెన్షన్లో నేను చూడగానే గెలిపించాలనిపించింది. అందుకే రేస్లో ఎంట్రీ లాస్ట్ ఇచ్చా, ఎగ్జిట్ మాత్రం ఫస్ట్ ఇచ్చా. ఎంట్రీ రేస్లో మాత్రమేనా? Cheers. అవును, నువ్వు నన్ను ఫస్ట్ టైం రేస్ కోర్స్లోనే చూసావా? లేదు, 2 months నుంచి నేను ఫాలో అవుతున్నాను. 2 months? యా. మరి అప్పుడే ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? నీ టర్న్ కోసం వెయిట్ చేశా. వాట్? అదే సరైన టైం కోసం వెయిట్ చేశాను. వీడు ఇంకా రాలేదేంటి? ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఈవినింగ్ మేడం. రేసులో గెలిచిన క్యాష్ థ్యాంక్ యూ. నేను లోపల పెడతాను మేడం. అవసరం లేదు, ఐ కెన్ క్యారీ ఇట్. మీకు ఎందుకండి శ్రమ? నేను ఉన్నాను కదా, నేను పెడతాను. అక్కర్లేదని చెప్పాను కదా, ఐ కెన్ మేనేజ్. అర్థమైంది మేడం. నాయక్ బాయ్ అడిగానని చెప్పండి. ఉంటాను. జస్ట్ 2 minutes. ఓకే. Excuse me. Just 2 minutes. ఓకే. చూప్. ఆ పేరు పెట్టుకుంది పిలిపించుకోవడానికి కాదురా, మీలాంటి బెనామీల దగ్గర నా డబ్బు దాచుకోవడానికి. మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి తడిచిపోయిందో? క్రాస్ చెక్ చేయక్కర్లేదా? నేను పార్టీ మీటింగ్లోనూ ప్రెస్ మీట్లోనూ మాట్లాడిన 4 మాటల్ని కట్ చేసి రికార్డ్ చేసి నీకు వినిపిస్తే నువ్వు దొరికిపోయావు. తప్పైపోయింది బాయ్. నా డబ్బు రాపోయింది. వీడికి నిజం చెప్తే చంపేస్తాడు. నీ సంగతి ఏంటే? ఊరు నుంచి రిలేషన్స్ వస్తే డ్రాప్ చేయడానికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. తిరిగి వచ్చి చూసేసరికి ఎవరో సేఫ్ ఓపెన్ చేసి మొత్తం డబ్బు కొట్టేశారు నాయక్. ఊరు నుంచి రిలేషన్స్? బ్లడ్ రిలేషనా, బెడ్ రిలేషనా? నాయక్, పోయిన డబ్బు నాదే. నా డబ్బే పోయాక వీళ్ళెందుకో. అర్థమైంది సార్. ఫారిన్ నుంచి తిరిగి వచ్చేసరికి మొత్తం డబ్బు పోగొట్టారు. నా వాయిస్ ని రికార్డ్ చేసింది, దాని ఇంట్లో సేఫ్ ని ఓపెన్ చేసింది ఒక్కడే అయి ఉంటాడు. మనల్ని టార్గెట్ చేస్తున్నాడంటే ఆలోచించాలి. తిరిగి ఇది రిపీట్ కాకముందే వాడిని పట్టుకోవాలి.